నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో పర్యటించారు. ఆ సందర్భంగా హెలిప్యాడ్లో చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అదేవిధంగా చిన్న పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా క్యూ కట్టారు. ఒక్క కొలికిపూడి శ్రీనివాసరావు గారిని మినహాయిస్తే మిగిలిన ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా పలకరించాడు. వాళ్ళు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు విన్నారు. అలాగే వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పాడు, అదేవిధంగా వాళ్ళ భుజాలు కూడా తట్టాడు. మీరు ఆ వీడియో చూసారంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొలికిపూడి శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ అతని ముఖం కూడా చూడడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆసక్తి చూపలే. చంద్రబాబు గారితో కరచాలనం చేసి పలకరిద్దామనేసి అనుకున్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు గారి ప్రయత్నం కూడా ఫలించలే. ఇక పాపం ఏం చేస్తారు, చేసేదేమి లేక నెమ్మదిగా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి నిలబడిపోయాడు. ఈ పరిణామాలు కొలికిపూడి వ్యతిరేకులకు అమితానందం కలిగిస్తుంది. మరోవైపు దళిత జాతీయ నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, దళిత ఎమ్మెల్యే అయినటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారి చేతిలో అవమానం జరిగిందన్న విమర్శ కూడా గట్టిగా వినబడుతుంది. అసలు కొలికిపూడి మీద కన్నెత్తి కూడా చూడడానికి చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడలేదంటే ఆ పార్టీలో దళిత ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలాగైతే తెలుగుదేశం పార్టీలో కొలికిపూడి శ్రీనివాసరావు గారు సాంకేతికంగా ఉండడం తప్పితే ఆయనకు ఎలాంటి పవర్ లేవనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కొలికిపూడి శ్రీనివాసరావు గారికి రాజకీయంగా నూకలు కూడా చెల్లిపోయాయనేసి అనుకోవచ్చు. ఇంకా ఎందుకంటే తనను చంద్రబాబు నాయుడు గారు అవమానించడం మీద కొలికిపూడి శ్రీనివాసరావు గారు స్పందిస్తూ ఆయన కొంచెం పెద్ద పెద్ద డైలాగులే పేల్చాడు. ఆయన ఎక్కడ తగ్గట్లే, ఆయన గట్టిగా వేస్తున్నాడు, మామూలుగా లేదు వ్యవహారాలు మాత్రం. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు అలా వ్యవహరించడం పట్ల కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రజాబలం ఉన్న వాళ్ళే నాయకులు అవుతారు, ఒకరి వెనక తిరగడం వల్ల వాళ్ళు నాయకులుగా ఎదగలేరు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో కూడా రాశాడు. తన కరపత్రికలో రాసి చూపించాడు. ప్రజాబలం ఎవరికి ఉంటే వాళ్ళే నాయకులు, ప్రజాబలం లేకుండా ఏదైనా చేద్దామనుకుంటే అది వారి భ్రమ అనేసి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు అన్నారు అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో కూడా రాశాడు. నిన్న దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని తిరువూరులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తర్వాత ఆయన కొలికిపూడి గారు మాట్లాడుతూ ఆ మహనీయుడి ఆశయ సాధన దిశగా కృషి చేయడమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. రావు గారు ఎన్నో వివక్షతలు ఎదుర్కొన్నారు. అలా ఎదుర్కొని తర్వాతే ఉన్నత స్థాయి కూడా చేరుకున్నారు. వారికి ఉన్న చదువు, విజ్ఞానం, ఆత్మగౌరవం, వారి మీద వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం వారిని ఉన్నత స్థానానికి కూడా చేర్చింది. మన సొంత బలమే మనల్ని నిలబెడుతుంది. వెనుక ఎవరో నలుగురు ఉండి నువ్వు నాయకుడివి అంటే ఎవరు కూడా నాయకుడు కారు అని వేసి మరోసారి కొలికిపూడి శ్రీనివాసరావు గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశాడు. అదేవిధంగా నాయకుడు అనేవాడు స్వయంగా ఎదగాలి, స్వయంగా ఎదుగుతాడు. నాయకుడు అనేవాడు ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఎదుగుతాడు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. తాను రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతాడని ఈ సందర్భంగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది. ఇది మన ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త. కొలికిపూడిని పట్టించుకోని సీఎం, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి ప్రచారం అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ రాశాడు. తర్వాత దానికి కౌంటర్గా ఏబిఎన్ రాధాకృష్ణని ప్రజాబలం ఉన్న వాళ్ళే నాయకులు అవుతారని చెప్పేసి ఏదైతే కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడాడో ఆ మాటనే మళ్ళీ ఇంకొక వార్తగా రాసి చూపించడం కూడా జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడల్లా కొలికి వచ్చేయడానికి కనిపించలేదు. తెలుగుదేశం పార్టీలో మాత్రం కొలికిపూడి శ్రీనివాసరావు గారు అలా ఒక డమ్మీ ఎమ్మెల్యేగా మిగిలిపోవడం ఖాయమేనా అంటే మేబీ అవును అనేసి తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు.